మేడ్చల్ మండలంలో కేఎల్ఆర్ వెంచర్లో ఉన్న సీఎంఆర్ పాఠశాల బుక్స్, యూనిఫామ్, టై బెల్ట్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి దోపిడీ చేస్తున్న సీఎంఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శి కార్తీక్ రాథోడ్ సంతోష్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎంఆర్ పాఠశాలలో బుక్స్, యూనిఫామ్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి దోపిడీ చేస్తున్న సీఎంఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. విద్యార్థులు, అధికారులు డీఈఓ సర్క్యులర్ ఇచ్చిన ఆదేశాలు పక్కన పడేసి పాఠశాలలోని ఎంఆర్పీ రేట్ల కంటే అధిక రేట్లకు బుక్స్, యూనిఫామ్ అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి అధిక మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని, ఇలా దోపిడీలకు పాల్పడుతున్న స్కూళ్లపై అధికారులు వెంటనే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని, వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఈఓ ఆఫీస్కు సమాచారం అందించిన వెంటనే ఎంఈఓ ఆఫీస్ నుండి సిఆర్పీ అధికారులు సీఎంఆర్ పాఠశాలకు చేరుకుని పాఠశాలలో యూనిఫామ్, బుక్స్ ఉన్న రూమ్ని సీజ్ చేయడం జరిగింది. $200 దొరుకుతుంది బయటది. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ 20,000 ఫస్ట్ టర్మ్ ఫీజు, 25,000 పేడ్ క్లాస్ ఫస్ట్ క్లాస్. దీనిలో ఏమో 20,000 వేసారు, దీనిలో ఏమో 25,000 వేసారు. మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ టర్మ్ ఫీ 15,000. అంటే ఒక మనిషికి ఒక ఎంఆర్పీ రేట్తో కాకుండా అదనంగా అమ్ముతున్న సీఎంఆర్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బుక్స్ అమ్మడం, సీఎంఆర్ లో బుక్స్ అమ్మొద్దని చెప్పేసి డిఓ ఇచ్చినా కూడా డిఓ ఆదేశాలను బేఖాతరు చేస్తూ బుక్స్ అండ్ యూనిఫామ్ అమ్ముతున్న చర్యలు తీసుకోవాలి. పిల్లలు కూడా అమ్మొద్దు. ఎందుకు అమ్మొద్దు అంటే మీరు అమ్మే బుక్స్ బయట చాలా తక్కువ దొరుకుతాయి, కానీ మీరు దానికన్నా డబల్గా అమ్ముతున్నారు. మీరు ఒక సెకండ్ క్లాస్ బుక్స్ అనేది తెచ్చి పెట్టండి, ఎంఆర్పీ రేట్ ప్రకారమే అమ్ముతున్నాం, మేము ఎక్స్ట్రా తీసుకోవట్లేదని చెప్పేసి మీరు చెప్పండి. ఆ రిసిప్ట్ మాకు చూపించండి. నా పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. ఈరోజు మేడ్చల్ మండలంలో సీఎంఆర్ పాఠశాలల్లో బుక్స్ అండ్ యూనిఫామ్ ఎంఆర్పీ రేట్ కన్నా అదనంగా అమ్ముతున్నారని చెప్పేసి మేము పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఎంఆర్పీ రేట్ ప్రకారం ఎందుకు అమ్మట్లేదని చెప్పేసి సీఎంఆర్ పాఠశాల ఎంఆర్పీ ప్రకారం అమ్మట్లేదు కాబట్టి సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎంఆర్పీ ప్రకారం మేము అమ్మము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే మా వెనుక ఉన్నది ఎవరంటే మల్లారెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే, ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మేము అధిక ఫీజులు వసూలు చేస్తాం. అదేవిధంగా అధిక ఫీజులతో పాటుగా యూనిఫామ్, టై, బెల్ట్ ఎంఆర్పీ రేట్ ప్రకారం అసలే అమ్మం, దోపిడీకి పాల్పడతాం, మమ్మల్ని ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి సవాల్ విసురుతున్న సీఎంఆర్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. దాంతోపాటుగా సీఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి అని డిఓ గారికి కోరుతా ఉన్నాం. డిఓ గారు ఇచ్చిన సర్క్యులర్ ఇప్పటి వరకు ఈ సీఎంఆర్ పాఠశాలకు అందలేదంటే ఈరోజు విద్యాధికారులు సీఎంఆర్కి లొంగారా, సీఎంఆర్ దోపిడిని ప్రోత్సహిస్తూ ఉన్నారా అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మల్లారెడ్డి గారు మాజీ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు మల్లారెడ్డి గారు ఎందుకు ఈరోజు ఈ దోపిడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు? కాబట్టి దోపిడీ జరగకుండా ఉండాలంటే మల్లారెడ్డి గారి పాఠశాలలో దోపిడిని అరికట్టాలి. మల్లారెడ్డి గారి గుర్తింపు రద్దు, ఈ సీఎంఆర్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.